जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानंदन ब्रज जन रंजना, यशोदानंदन ब्रज जन रंजना, यमुना तीरवनचारी, यमुना तीरवनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानंदन ब्रज जन रंजना, यमुना तीरवनचारी, यमुना तीरवनचारी, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, नित्य गौरा हरि बोल, हरि बोल, हरि बोल, नित्य गौर हरि बोल, जय जय प्रभुपाद प्रभुपाद प्रभुपाद, जय जय प्रभुपाद, जय जय गुरुदेव गुरुदेव गुरुदेव, जय जय गुरुदेव, नित्य गौरा हरि बोल, हरि बोल, हरि बोल, नित्य गौर हरि बोल।
outside. Right. Go. Ask mommy, okay? Don't disturb here. No noise outside. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం మంగళాచరణ ప్రేయర్స్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు భగవద్గీత బుక్ మీ దగ్గర ఉంటే అది ఇంట్రడక్షన్ పేజ్ 1 నెంబర్ పేజ్ 1వ పేజ్ లో ఉంటది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టాం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గడాధార శివాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. చాలా మనకి ఆడియన్స్ తక్కువ ఉన్నారు కదా. సో లాస్ట్ వీక్ వరకు ఏం కవర్ చేసాం, ఎవరన్నా సమరైజ్ చేయగలరా? ప్రకృతి గురించి తెలుసుకుంటున్నాము. 3 modes ఆఫ్ నేచర్ మెయిన్గా. సో అండ్ 3 modes ఆఫ్ నేచర్ అండ్ 3 modes ఆఫ్ భౌతిక ప్రపంచం తెలుసుకున్నాము. భౌతిక ప్రపంచము అండ్ మన శరీరాలకి సంబంధం ఏంటి, భౌతిక ప్రపంచానికి మన శరీరంకి సంబంధం ఏంటి, శరీరానికి సంబంధం ఏంటి, భౌతిక అండ్ ఆల్సో కొంచెం సాత్విక్ ఫుడ్ వాటి గురించి కూడా తెలుసుకున్నాము. ఫుడ్ తినే ఫుడ్ లో కూడా 3 రకాల గుణాలు పనిచేస్తుంటాయి. ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ మన గుణాలని ప్రభావితం చేస్తుంది. మన గుణాలను బట్టి మనం తీసుకునే పదార్థం కూడా డిఫైన్ అవుతుంది. అంటే మన సత్వగుణంలో ఉంటే మనకు ఒక రకమైన ఫుడ్ అంటేనే ఇష్టం. ఇప్పుడు రజగుణంలో ఉన్న వాళ్ళకి ఒక రకమైన పదార్థాలు అంటే ఇష్టం. తమో గుణంలో ఉన్న వాళ్ళకి ఒక రకమైన తిండి తినడం అంటే ఇష్టం. తిండి తినడమైనా తాగడమైనా. సత్వగుణం ఉన్న వాళ్ళకి ఏమంటే మంచిగా ఫ్రూట్స్ ఎక్కువ తినడము, వెజిటేబుల్స్ తినడము, జ్యూసీ ఫుడ్ తినడము, మంచి జ్యూసీ ఫ్యాటీ ఫుడ్ లైక్ గీ ఎక్కువ వేసుకొని తినడము, దాల్తో తినడము. ఇది ఆటోమేటిక్గా సత్వగుణంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇష్టపడతారు వాటిని ఆటోమేటిక్గా. ఇప్పుడు కొందరికి అర్థం కాదు. కొందరు పప్పు గీతను వేసుకుంటే అసలు మొత్తము రేంజ్లో బిర్యానీ తిన్నట్టుగా సంతోషపడతారు. కొందరికి రజగుణం ఉన్న వాళ్ళకి బాగా స్పైసీగా ఉంటేనే సంతోషపడగలరు. వీళ్ళకి సత్వగుణంలో ఉన్న వాళ్ళకి రజగుణంలో ఉన్న వాళ్ళు అర్థం కాదు. రజగుణంలో ఉన్న వాళ్ళకి సత్వగుణంలో వాళ్ళు అర్థం కాదు. రజగుణంలో వాళ్ళకి తమో గుణంలో ఉన్న అర్థం కాదు. ఎవరికి అనిపిస్తుంది అంటే ఎవరికి అదే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మన శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, తామసిక ఉన్న వాళ్ళకి ఈ పదార్థాలు ప్రియం, రాజసికంలో ఉన్న వాళ్ళకి ఈ పదార్థాలు ప్రియం, అండ్ సత్వగుణం ఉన్న వాళ్ళకి ఈ పదార్థాలు అంటే ప్రియం. సో ఆటోమేటిక్ కొన్నిసార్లు ఏమవుతుందంటే అవి తీసుకోవడం వల్ల కూడా గుణాలు పెరుగుతుంటాయి. ఇంకా ఎప్పుడైతే మనము అంటే ఎవరో అర్థం చేసుకొని, ఈవెన్ యాక్చువల్గా మన నాలెడ్జ్ కూడా తీసుకున్న నాలెడ్జ్ కూడా ఈ గుణాలను బట్టి ఉంటుంది. సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇలా భగవద్గీత గురించి వినడము, భాగవతం గురించి వినడము, రామాయణం గురించి వినడము, మహాభారతం గురించి వినడం ఇష్టపడతారు సత్వగుణం ఉన్న వాళ్ళు. అదే రజగుణంలో ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఇప్పుడు అమెరికా ఎగ్జాంపుల్, మొత్తం మనీ ఎలా సంపాదించాలి, పవర్ ఎలా సంపాదించాలి,
ఫేమ్ ఎలా సంపాదించాలి, తర్వాత యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ ఎట్లా రావాలి, ఇన్స్టాగ్రామ్స్లో వ్యూస్ ఎట్లా రావాలి, సో వీళ్ళు లేదంటే సెలబ్రిటీ తొందరగా ఎట్లా కావాలి, ఎక్కువ ఒక ఏంటిది తొందరగా ఎలా ఒక కోటీశ్వరుడు అవ్వాలి, సో ఈ కోరికలు ఉంటాయి. లైక్ ఇవి ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి చూడడానికి న్యూస్ చూడమైనా ఇలాంటి న్యూస్ చేయడానికి ఇష్టపడతారు. అదే తమ తమ గుణంలో ఉన్న వాళ్ళేందంటే, వాళ్ళకి తప్పు రైట్‌లాగా కనిపిత్తది. రైట్ తప్పులాగా కనిపిత్తది. వాళ్ళేందంటే ఎక్కువ ఆలస్యము, నిద్ర, ఇప్పుడు రజోగుణం ఉన్న వాళ్ళు ఎక్కువ అట్‌లీస్ట్ మూవీస్ పొద్దున చూస్తారు. తమ గుణంలో ఉన్న వాళ్ళు మూవీస్ నైట్ టైమ్‌లో ఎక్కువ చూస్తారు. రైట్. అదే సత్వగుణం ఉన్న వాళ్ళకి అసలు మూవీస్‌తో సంబంధం ఉండదు. వాళ్ళు మార్నింగ్ లేచి మంగళారతికి బ్రహ్మ ముహూర్తంలో లేచి జపం చేసుకుంటారు. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తారు. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి గుడికెళ్ళి వస్తారు ఒక 1 అవర్. అక్కడ మంగళారతి చేసుకొని వచ్చి మార్నింగే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు ఎవ్రీడే. అది తమగుణంలో ఏం చేస్తారు, నైట్ టైమ్‌లో ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. అదొక 1 వీక్ అంటే మేము కూడా ఒకరోజు ఒక టైంలో తమకు నుంచి వచ్చిన వాళ్ళమే. ఒక డే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఒక 3, 4 డేస్ తిన్నాం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని. సో, తమగుణం ఉన్న వాళ్ళకేందంటే ఈ విధంగా, అదే రజోగుణంలో ఏందంటే వాళ్ళు ఈ తిండి గురించి కూడా వండడం గురించి ఆలోచించరు. డైరెక్ట్‌గా ఎప్పుడు 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 కావాలంటే అప్పుడు రెస్టారెంట్‌కెళ్ళడం, తినడం అలా ఉంటదండి. సత్వగుణంలో అయితే కంపల్సరీగా వాళ్ళకి షెడ్యూల్ బావుంటది. మార్నింగ్ లేస్తారు. మార్నింగ్‌లో ఇప్పుడు చాలామంది ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళేందంటే 8, 9 వరకు లేస్తున్నారు. ఇంకా 8 మహా అంటే 7, 8, 9. అదే సత్వగుణం ఉన్న వాళ్ళు 4, 5కి లేచి అన్నీ చేసుకొని మార్నింగే మంచి వంటలు చేసేసుకుంటారు. సో, మనం చేసే పనులు మన గుణాల్ని ప్రభావితం చేస్తాయి. మన గుణాలు మనం చేసే పనులని ప్రభావితం చేస్తాయి. సో, ఇంకా మరెట్లా ఈ సైకిల్ నుంచి ఎట్లా తప్పించుకోవడం? తమ గుణం ఉన్న వాళ్ళు తమ గుణం లాంటి పనులు చేస్తారు. తమ గుణంలో పనులు చేయడం వల్ల తమ గుణం వస్తది. సో, ఎలా వస్తదంటే ఇది భగవంతుడి కృప. భగవంతుడి కృప ఇంకొకటేంటంటే టైం, కాలము. కాలం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇవాళ. కాలం కూడా ప్రభావితం చేస్తది. మేము చిన్నప్పటి నుంచి మాంసం బాగా తినేవాళ్ళం. సో, చిన్నప్పుడు తిన్నాము, ఇష్టపడ్డాము. ఇష్టపడ్డాం కాబట్టి మనం దాని తగ్గట్టు మన బాడీ మొత్తం సెట్ అయ్యి ఉంటది. సో, తింటాము, బాడీ సెట్ అవుతది. మళ్ళీ బాడీ అలా ఉంది కాబట్టి మళ్ళా మాంసం తింటాం. మాంసం తిన్నాం కాబట్టి మన శరీరం కూడా అదే విధంగా బిహేవ్ చేస్తది. శరీరం అదే బిహేవ్ చేస్తుంది కాబట్టి మళ్ళీ మాంసం తింటాం. సో, ఎప్పుడు ఒక టైం వచ్చేదాకా. ఎందుకంటే ఇది నువ్వు ఇచ్చుకుంటున్నావు, పుచ్చుకుంటున్నావు, ఇచ్చుకుంటున్నావు, పుచ్చుకుంటున్నావు, ఇచ్చుకుంటున్నావు, పుచ్చుకుంటున్నావు. సో, తమగుణం వాళ్ళని కానీ ఎప్పుడు మరి బయటకెలా పడతాం? సైకిల్ ఎలా పడతాం అంటే భగవంతుడి కృప కావాలి. భగవంతుడి కృప ఏంటి? కాలం రూపంలో వస్తది. అందుకే అంటారు కదా! నాకు కూడా టైం రావాలిరా అంటారు. ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళని తెలియకపోయినా ఈ మాట మాత్రం ఖచ్చితంగా వస్తది. నాకు కూడా ఒక టైం వస్తదిరా అని. ఎందుకంటే అది తెలుసు యాక్చువల్‌గా మన ఆత్మకి అంత నాలెడ్జ్ ఉంది. సో, టైం వచ్చేంత వరకి ఆ సైకిల్ నుంచి బయటపడడం కష్టము. ఎప్పుడైతే ఆ టైంలోనే ఒక్కోసారి ఏందంటే మనం ఆహ్, మన భక్తులతోని సంబంధం పెంచుకుంటాం. సడెన్‌గా నేను ఇటెళ్తున్నాను, ఇట్లా భగవంతుడొచ్చారు. టైం ప్రకారం, ఒక కాలం ప్రకారం మనం కలుసుకున్నాం ఆటోమేటిక్‌గా. మరి ఆ కాలము ఆ టైంలో ఎందుకు కావడం అనేది కర్మ చెప్తది. పోయిన ఏ కర్మ చేసినా ఆ టైంని మన పాత్‌ని కలిసేటట్టు చేస్తది. రైట్ కాలం. సో, యాహ్! ఇది బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్. సైన్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇది శాస్త్రం. సైన్స్. సైన్స్ అంటే మనకిది ఏది ఆహ్, ఆహ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కనుక్కోవడం గాదు. స్పేస్ షిప్‌ని పంపియడం గాదు. సైన్స్ అంటే అసలు మనలో ఏం జరుగుతుంది? మన కర్మలు ఏ విధంగా జరుగుతున్నాయి? మన మనస్తత్వం ఎలా మారుతుంది? మన మనస్తత్వం ఎలా బిహేవ్ చేస్తుంది? మార్నింగ్ ఒక టైంలో ఎత్తుకుంటాము. మధ్యాహ్నం మన మనస్తత్వం ఏం డిసైడ్ చేస్తుంది? రాత్రి ఏమవుతుంది? ఆ! ఈ దిశలో ఈడేందో కొన్ని రోజులు బాగుంటాడు, కొన్ని రోజులు బాగుండంటారు. అసలు ఇవన్నీ ఎలా సమాధానం? అసలు ఇది తెలుసుకోవడం సైన్స్. ఆల్రెడీ భగవంతుడు చెప్పాడు. ఏది నాలెడ్జ్, ఏది నాలెడ్జ్ కాదు. ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం. జ్ఞానం అంటే 13థ్ చాప్టర్‌లో 13వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఉన్నది. అది
13 చాప్టర్ 8 నాలెడ్జ్ అంటే ఏంటి? జ్ఞానం అంటే 13వ చాప్టర్ 8 వర్స్, 13వ అధ్యాయం. నిజమైన జ్ఞానం అంటే మనం సైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సైన్స్ అంటే యాక్చువల్గా నాలెడ్జ్, జ్ఞానం. ఆ నిజమైన సైన్స్ ఏంటి, నిజమైన జ్ఞానం అంటే ఏంటి, అది భగవంతుడు అధ్యాయం 13 8 నుంచి 12 వరకు చెప్తున్నాడు. అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, రాజవం, ఆచార్యోపాసనం, శౌచం స్థైర్య, ఆత్మనిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, ఆసక్తిరణవస్వింగా పుత్రధారా గృహాదిషు, నిత్యం చ సమచిత్తత్వం, ఇష్టానిష్టోపపత్తిషు, మై చానన్య యోగేన భక్తిరవ్యావిచారిణి, వికృత దేశ సేవితం, జన సంసది, ఆధ్యాత్మగాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఏతజ్ఞానమిది ప్రోక్తం, అజ్ఞానం యతతో అన్యత. వినయం, ఎల్లప్పుడూ వినయంగా ఎలా ఉండగలం? కొన్నిసార్లు వినయంగా ఉండడం, కొన్నిసార్లు అహంకారంగా ఉండడం, కొన్నిసార్లు గర్వంగా ఉండడం కాదు, ఎల్లప్పుడూ వినయం. ఇది సైన్స్ కావాలి. అందరూ 24/7 వినయంగా ఉండగలరా? గర్వం లేకుండా ఉండగలరా? అహింస ఇప్పుడు అహింస మార్గాన్ని ఎంచుకోవాలరా? మన పిల్లలు కోపాన్ని తీసుకొస్తే ఓసారి దెబ్బేయడానికి కూడా వెనకవాడం. ఓర్పు, ప్రతిసారి ఓర్పు, నాలెడ్జ్, జ్ఞానంతో చూడగలమా? సరళంగా మాట్లాడగలమా? ప్రతిసారి 24/7 సరళంగా మాట్లాడగలమా? సో ఇవన్నీ ఎలా చేయడం తెలుసుకుంటే దాన్ని సైన్స్ అంటారు. మొత్తం లిస్ట్ ఉంది. శుచిత్వంగా ఉండడం, ఎప్పుడూ క్లీన్గా ఉండడం, స్థిరంగా ఉండడం, స్టేబుల్గా ఉండడం, ఒకసారి ఒక విధంగా ఉండడం, ఇంకోసారి ఒక విధంగా కాదు. ఆత్మ నిగ్రహం, ఇంద్రియ భోగ వస్తువులను త్యాగం చేయడం. సో ఈ లిస్ట్ మొత్తం ఉన్నది. చివరికి భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఇవన్నింటినీ జ్ఞానమని, వీటికి అన్యమైనది, వీటికి సంబంధం లేని ఏదైనా దాన్ని అజ్ఞానమని నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ఐఫోన్ అనుకోవడం జ్ఞానమా అజ్ఞానమా? స్మార్ట్ ఫోన్ అనుకోవడం యాక్చువల్గా చెప్పాలంటే అజ్ఞానం. Yeah. ఎలక్ట్రిక్ వెహికల్ కనుక్కోవడం అది జ్ఞానమా అజ్ఞానమా? ఈ లిస్ట్లో ఏది లేదు. భగవంతుడు ఆల్రెడీ చెప్తున్నాడు 13వ అధ్యాయము శ్లోకం 8 నుంచి 12 వరకు. భగవంతుడు వీటి గురించి తెలుసుకోవడము జ్ఞానము, ఇంకా వీటి తప్ప ఏమున్నా అవన్నీ అజ్ఞానమే. ఇంకా ఇక్కడ ఉంది జన్మ మృత్యు జరా వ్యాధి, పుట్టుక, చావు, ముసలితనం, రోగాలు, వీటి నుంచి ఎట్లా బయటపడడం. ఈ జ్ఞానం తెలిసిన వాడు నిజమైన జ్ఞాని. ఇప్పుడు ఐఫోన్ కనుక్కుంటే మనకి వీటి నుంచి బయటపడతామా? రైట్. ఫ్యామిలీ లైఫ్, అందులో అన్ని వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ భగవంతుడు అన్ని లిస్ట్ చేశాడు. సో అది జ్ఞానం. ఓకే, సో ఇవి తెలుసుకోవడం జ్ఞానం. మిగతా ఏదైనా అజ్ఞానమే. ఫేమ్ తెచ్చుకోవడం, సెలబ్రిటీ అవ్వడము, యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడము, ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడము. సో దిస్ ఇస్ నాట్, ఇవన్నీ జ్ఞానం కాదు, అజ్ఞానం. రైట్. సో సో మన టాపిక్ ఏంటంటే ఇప్పుడు కాలం. భగవద్గీత 5 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తుంది. 5 టాపిక్స్ ఏంటంటే, ఒకటి భగవంతుడు ఎవరు, రెండవది నేనెవరు, మూడవది ఈ భౌతిక ప్రపంచం అంటే ఏంటి, నాలుగవది కాలము, మనం ఇది డిస్కస్ చేస్తాం. ఐదవది కర్మ. కాలం గురించి డిస్కస్ చేద్దాం. టైం, మన ఎవరైనా టైం గురించి అడిగితే జస్ట్ క్లాక్ చెప్పి ఇప్పుడు
6:30 మాకు ఇక్కడ పొద్దుకి 6:30 అవుతుంది. ఇండియాలో అయితే దగ్గర దగ్గర 7 అవుతుంది. మార్నింగ్ 7 అవుతుంది. సో కాలం అంటే డెఫినేషన్ ఏంటి? ఎవరు చెప్పగలరు? అసలు కాలం అంటే ఏంటిది? కాలం అంటే ఈ గోడకు తిరిగే గోడ గడియారంలో ఉండే టైమా? కాలం అది. భాగవతం ఏం చెప్తుంది? భగవంతుడు ఏం చెప్తుర్రు? అసలు కాలం అంటే అసలు డెఫినేషన్ ఏంది? డిక్షనరీ డెఫినేషన్ చూసా అనుకో కాలం వాట్ ఈస్ టైం? డిక్షనరీ డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈస్ టైం? డిక్షనరీ డెఫినేషన్ చూసుకుంటే తెలుగు కొడదామా? అసలు ఈ డెఫినేషన్ అసలు కాలానికి దగ్గర రానికి రాదు. Indefinite continued progress of existence and events in the past, present, future, regarded as a whole. Right? సో యాక్చువల్గా టైం ప్రకారం చూసుకుంటే కాలం అంటే యాక్చువల్గా చెప్పాలంటే భగవద్గీత ప్రకారం కాలం అంటే యాక్చువల్ అది కూడా కృష్ణ స్వరూపం. సో మనం కాలాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం? ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం? మెయిన్గా ఎక్స్పీరియన్స్ చేసేది నైట్ టైం, డే టైం. సో నైట్ టైం, డే టైంతోని కాలం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఎప్పుడు డే టైం అనుకో మనం కాలాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలమా? సో ఎప్పుడు నైట్ టైం ఉందనుకో మనం కాలాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలమా? సో ఎప్పుడు మనము అసలు చెప్పాలంటే ఏది కదలట్లేదు, ఏది కదలట్లేదు, మొత్తం ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయగలమా? కాలాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలమా? యాక్చువల్గా కాలం డెఫినేషన్ అంటే మీనింగ్ ఏంటంటే కదలిక. ఎక్కడైతే కదలిక ఉంటుందో అక్కడ కాలాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలం. మనం నైట్ పడుకుంటాం 8 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్ పడుకుంటాం. కాలాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలమా? సో యాక్చువల్గా అందుకే భగవంతుడు చెప్పేది కాలోస్మి అహం. అర్జునుడు అడుగుతారు, కృష్ణ నువ్వెవరు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆఖ్యాయి మేకో భవనుగ్ర రూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం ఇహ నహి ప్రజానామి ఇహ ప్రవృత్త. 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో కాలం అంటే ఏంటి డెఫినేషన్ అక్కడ ఎంటర్ అవుతుంది. 11వ అధ్యాయం అర్జునుడు అడుగుతాడు, మన విశ్వరూపం చూపించినప్పుడు మొత్తం 11 చాప్టర్ మొత్తం ఒక గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుంది శ్లోకాస్. సో అందులో అర్జునుడు అడుగుతాడు, అసలు నువ్వెవరు కృష్ణ? అప్పుడు చెప్తాడు, నేను కాలాన్ని, కాలోస్మి లోకక్షయకృత్ ప్రబుద్ధో లోకాన్ సమహార్తుం ఇహ ప్రవృత్త ఋతేపి త్వం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనికేషు యోధాః. 11వ అధ్యాయం వెళ్దాం. శ్లోకము 31 31లో అర్జునుడు అడుగుతాడు, ఓ దేవదేవ, ఇంతటి భీకర రూపంలో ఉన్నట్టి
నీవెవరో నాకు చెప్పవలసింది. నేను నీకు నమస్కరిస్తున్నాను. దయచేసి నా ఎడ ప్రసన్నుడు కావలసింది. నీవు ఆది దేవుడవు. నీ కార్యమేమిటో నాకు తెలియదు కనుక నిన్ను గురించి నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. అర్జునుడు చాలా భయపడుతూ విశ్వరూపం చూసిన తర్వాత మొత్తము బాడీ మొత్తము కంపిస్తుంది, రోమాలన్నీ నిలిచిపోతాయి, మొత్తం షివరింగ్ అవుతుంది. ఇప్పుడు ఎలాగంటే సరిగ్గా మనకి సడన్గా ఒక యాక్సిడెంట్ చూసామనుకో మొత్తం షేక్ అవుతాం కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కువ లైఫ్ షేక్ ఏంటంటే నా ముందు చూడంగానే ఎలక్ట్రిక్ షాక్ బట్టి మనిషి చనిపోయాడు. సో అజ్యూమ్ నీ ముందు నీతో బాగా క్లోజ్ ఉన్న పర్సన్ నీ ముందే సంథింగ్ ఇలాంటి షాక్లో ఉంటే లైక్ షాక్ పట్టింది అనుకో, ఏ విధంగా నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావు? మొత్తం అనుకుతాం కదా, మొత్తం రోమాలు అనుకుతాయి, రైట్? సో ఆ అర్జునుడు ఆ పొజిషన్లో ఉన్నాడు. నిజంగా ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడి నిజ స్వరూపం చూసినప్పుడు, మొత్తం విశ్వరూపం చూసినప్పుడు, శ్రీకృష్ణుడు యాక్చువల్గా చెప్పాలంటే మన కోసము నిర్మలమైన స్వరూపమైన యాక్చువల్ రూపం తీసుకొచ్చాడు. కానీ కాలరూపం దారుణంగా ఉంటుంది. సో తను చూపించింది విశ్వరూపం అంటే కాలరూపం. ఇప్పుడు భగవాన్ చెప్తున్నాడు 32వ వర్షలో అధ్యాయం 11లో చెప్తున్నాడు, అదే కాలోస్మి లోకాక్షయ. తెలుగులో ఏమంటారు? శ్రీకృష్ణ ఓకే, శ్రీ భగవానుడు పలికెను, లోకముల మహావినాశకారియైన కాలమును నేను జనులందరినీ నశింపజేయడానికి నేనిక్కడికి వచ్చాను. నీవు పాండవులు తప్ప ఇరువైపులా ఇక్కడ ఉన్నట్టి సైనికులందరూ చంపబడతారు. ఇంకా డెఫినేషన్ భాగవతంలోకి వెళ్తుంటే ఏంటంటే భగవంతుడు ఈ ప్రకృతి నడపడానికి తను కాల రూపాన్ని ప్రదర్శిస్తాడు. ఎప్పుడైతే కాల రూపంలో ఎప్పుడైతే తన ప్రకృతిని చూస్తాడో, ఇప్పుడు ఎలాగా కొన్ని రోజులు సడన్గా చాలా రోజుల నుంచి ఒక స్మార్ట్ ఫోన్ చూడలేదు, సడన్గా స్మార్ట్ ఫోన్ చూసావు, రైట్? ఆటోమేటిక్గా నీకు స్మార్ట్ ఫోన్ తీసుకోవాలని కోరిక పుడుతుంది, రైట్? సో అదేవిధంగా కాలం, ఇక్కడ భగవంతుడు ఏంటంటే ఒకసారి ఈ మన ప్రకృతిని చూసినప్పుడు, భౌతిక ప్రపంచాన్ని చూసినప్పుడు, అప్పుడు అది కాలరూపం ధరించి చూసినప్పుడు, అప్పుడు మొత్తము ప్రపంచం, ఇది భౌతిక ప్రపంచం మొత్తము వైబ్రేట్ అవుతాయి. అప్పటి నుంచి పుట్టుక చావు స్టార్ట్ అవుతుంది. అది కొంచెం టెక్నికల్, భాగవతంలో చాలా డీటెయిల్స్ ఉంటాయి. సో కాలం అంటే ఏంటంటే కదలిక. చిన్న చెప్పాలంటే ఎప్పుడైతే భగవంతుడు ప్రకృతిని చూస్తాడో తన చూపుతోనే ప్రకృతి మొత్తం నడుస్తున్నది. ప్రకృతి నడుస్తుంటే మీనింగ్ ఏంది? చావు పుట్టుక, డే టైం నైట్ టైం, ఓల్డ్ ఏజ్ చైల్డ్, రైట్? మన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి, అది టైం వల్ల, అది కాల ప్రభావం. ఎప్పుడైతే కదలిక ఉండదో అప్పుడు కాలం ఉండదు. సో అందుకే హూ ఇస్ ద మోస్ట్ వాంటెడ్ సీరియల్ కిల్లర్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అత్యంతమైన సీరియల్ కిల్లర్ ఎవరు? అది కాలం. టైం అంటే ఎవరు? ఇది కృష్ణుడి శక్తి. యాక్చువల్లీ ఇది కృష్ణుడి శక్తి కాదు, కృష్ణుడే కాల రూపాన్ని తీసుకోగలడు. నేనే కాలోస్మి, నేనే కాలం. భౌతిక లోకంలోని అత్యంత శక్తివంతమైన బలం. ట్రూయే కదా?
మనకి ఈ నైట్ టైం రావడం ఏంది? ఈ డే టైం రావడం ఏంది? ఆ? రమేష్, నువ్వు చేయగలవా? ఈ నైట్ టైం, డే టైం నువ్వు తెప్పియగలవా? ఆ? కాంటి ఇమాజిన్ కూడా వేయలేను నేను. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ నైట్ టైం, డే టైం తెప్పియగలడా? రష్యా ప్రెసిడెంట్ నైట్ టైం, డే టైం తెప్పియగలడా? ఉం? చైనా ప్రెసిడెంట్ నైట్ టైం ని, డే టైం ని రప్పియగలడా? ఇంతమంది అమెరికాలో ఇంతమంది ప్రెసిడెంట్స్ వచ్చారు, పోయారు. ఎవరికైనా ఒక్కరికైనా సాధ్యం ఉందా? అసలు ఈ కాలాన్ని కొంచెం మూవ్ చేయగలరా? ఆ కెపాసిటీ దమ్ముందా? అమెరికాలో ఒక సిస్టమ్ ఉంది, ఏంది? డే లైట్ సేవింగ్ అని చెప్పేసి 1 అవర్ మారుస్తుంటారు. సో మన కెపాసిటీ ఏంటంటే ఆ టైం సీజన్ వచ్చే వరకు ఒక 8 o'clock, ఇప్పుడు ఏంది 7 o'clock ని 8 అంటారు, 8 o'clock ని 7 అంటారు, అంత కెపాసిటీ. కానీ సూర్యుడు వచ్చే టైంని, పోయే టైంని డిసైడ్ చేస్తున్నారా? సో ఇవన్నీ అనలైజ్ చేస్తుంటే మనకి భగవంతుడి మీద అటెన్షన్ పెరగాలి చాలా. ఇమాజిన్, కాలం లేకపోతే మన పరిస్థితి ఏంటి? జస్ట్ లైక్ స్లీపింగ్. పడుకున్నప్పుడు 7-8 hours, 9 hours అయినా, కొందరు 12 hours అయినా, 13 hours అయినా పడుకుంటారు మంచిగా. అసలు కాలం అంటే తెలియదు, కదలిక ఉండదు. కానీ భగవంతుడు ఈ కాలంతో ఎంత కంట్రోల్. మనకి ఇప్పుడు ఈ ఆ, బ్రహ్మ ఎన్ని సంవత్సరాలు బతాడు? ఒక బ్రహ్మ 314 ట్రిలియన్ ఇయర్స్ బతాడు. 314 ట్రిలియన్ ఇయర్స్ మనము ఈ కాలాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. 300 ప్లస్ ట్రిలియన్ ఇయర్స్ అసలు మన కాలాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేం. ఒక రోజులో మనం మినిమం 6 hours లేదా 10 hours, 12 hours కాలాన్ని ఎక్స్పీరియన్స్ చేయం. ఇది మైన్యూట్ స్కేల్లో. మీరు ఆశ్చర్య చెప్పాలంటే, మీరు బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తుంటే అందులో టైం కొంచెం చాలా చాలా మిల్లీ సెకండ్స్లో టైం ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఎక్స్పీరియన్స్ చేయం. మెగా స్కేల్కి వెళ్తే ఎప్పుడైతే బ్రహ్మదేవుడు డే టైం అవుతుందో మనం అందరం కాలాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి నైట్ టైం అవుతుందో మనం కాలాన్ని ఎక్స్పీరియన్స్ చేయం. సో ఈ ఇంటెలిజెన్స్ పెంచుకోవాలి, ఈ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇది మొత్తం సైన్స్ యాక్చువల్ చెప్పాలంటే. ఇక్కడ భౌతిక లోకంలోని అత్యంత శక్తివంతమైన బలం. అన్ని హంతకులలో సమయం చివరి హంతకుడు. చాలా గొప్పోళ్ళు అని చెప్పేసి నెపోలియన్, హిట్లర్, రైట్, స్టాలిన్, రైట్, వాళ్ళ స్టాట్యూలు పెట్టి చేస్తుంటారు కదా. వాళ్ళు ఎక్కడున్నారు? మనం కాలం అనే అలలపై ప్రయాణిస్తున్నాము. ట్రూయే కదా. ఒకసారి అలా వెళ్ళింది అనుకో, మళ్ళీ అల రావాలంటే వస్తుందా? ఇంకో అలను పట్టుకోవాల్సిందే. అంటే ఒక రోజు గడిచిపోయింది అనుకో, ఆ రోజు వస్తుందా? అలా పోయింది, నెక్స్ట్ అలా పట్టుకోవాల్సిందే. కొందరు రేపటికి ఇంకొక అలా చూస్తారని గ్యారంటీ కూడా లేదు. సో ఈ కాలం అనేది ఏ విధంగా శాస్త్రము పోగొడుతుందంటే, అధిక నైపుణ్యమైన జూదగాడు. ఓడలు బళ్ళైతే, బళ్ళు ఓడలైతాయి. చాలా మీ అందరు ఎక్స్పీరియన్స్, ఆఫ్ కోర్స్ మీ అందరు ఎక్స్పీరియన్స్ చేశారు, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను.
ఒక 10 ఇయర్స్ డిఫరెన్స్‌లో లైఫ్ మొత్తం స్విచ్ అయిపోగలదు. నేను కాలేజ్ చదువుకునే టైంలో వాళ్ళొక రేంజ్‌లో చాలా మంచిగుంటారని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ వాళ్ళ లైఫ్‌ని మొత్తం కింద మీద అయిపోయింది. కొందరు వాళ్ళ మీద హోప్స్ లేవు. హోప్స్ లేని వాళ్ళు చాలా హోప్‌ఫుల్ కండిషన్‌కెళ్లారు. కాల ప్రభావితం. హ్మ్. సమయం ప్రకృతిలో మార్పులు కలిగిస్తుంది. హ్మ్. విశ్వ చక్రం. 6 మార్పులు. 6 మార్పులేంటి? 6 మార్పులు పుట్టక, పుట్టక, పెరగడం, పెద్దవాళ్ళవ్వడం, ఆహ్, పెళ్లయి పిల్లలు కనడం, ముసలితనం, చావడం. ఇవి కాల ప్రభావితం. కాలము కలిగించిన 6 మార్పులు. ఇది ప్రతి ఒక్కరికి ఫిక్స్‌డ్. సమయం ప్రకృతిలో 6 మార్పులు. ఈ 6 మార్పులను తీసుకొస్తది. కాలం లేని ప్లేస్‌లో ఈ 6 మార్పులు జరగవు. ఎగ్జాంపుల్ ఏదంటే కొందరు టైం అయిపోయిందని అంటాం. టైం అయిపోయిందంటే వాళ్ళు ఇక్కడి దాకా రాలేదు. సో, చెప్పాలంటే అన్నీ కాలమే. కాలంలోనే మొత్తము అది కాలం అంటే భగవంతుడి శక్తి. మనం గుణాల గురించి డిస్కస్ చేసినాం. గుణము మన తిండిని బట్టి మన గుణం ఉంటది. మన గుణాన్ని బట్టి మన తిండి ఉంటది. మరి దాన్ని ఎప్పుడు ఎవరు ము ము ఎవరు చేంజ్ చేయగలరు? ఆ ప్రకృతిని ఎవరు చేంజ్ చేయగలరు? ప్రకృతిని ఓన్లీ కాలమే చేంజ్ చేస్తది. ఆత్మ అనుభవిస్తున్నాడక్కడ. గుణాలను బట్టి, ఫుడ్‌ని బట్టి అనుభవిస్తున్నాడు. కానీ కాలము ప్రకృతిని చేంజ్ చేస్తది. మన మనస్తత్వాలను చేంజ్ చేస్తది. సో, కాలం అనేది వెరీ బిగ్ చాలా ఇక్కడ చూసుకుంటే కాలం ఎలా పనిచేస్తది. కలియుగ 4,32,000 సంవత్సరాలు. మనం ఉన్నదెంత 2025. చూసారా మన అజ్ఞానం చూసారా? మనం ఏ ఏ ఏ విధంగా నాలెడ్జ్ చేసుకున్నామంటే, ఇప్పటివరకు మనం 2020 ఇప్పుడు మనం 2025 సంవత్సరాల్లో బతుకుతున్నాము. ఆటోమేటిక్‌గా ఏం క్రియేట్ చేసుకున్నాం మన అజ్ఞానం వల్ల? అంటే మనకంటే ముందు ఓన్లీ 2025 సంవత్సరాలు ఉన్నట్టే క్రియేట్ చేసుకున్నాం. హ్మ్. అంతకంటే ముందు టైము ఎవరైనా డిఫైన్ చేస్తే సైంటిస్ట్‌లని డిఫైన్ చేయగలరా? లేదు. కానీ మన శాస్త్రాలు కలియుగం అనేది 4,32,000 సంవత్సరాలు ఉంటది. మన కలియుగం స్టార్ట్ అయ్యి ఇప్పుడు 5,000 సంవత్సరాలయింది. ఇంకా ఇన్ని సంవత్సరాలు కలియుగం. కలియుగం పోయిన కొద్దీ దారుణంగా అవుతూనే ఉంటది. మనం యాక్చువల్‌గా ద్వాపర యుగం అయిపోయినంక 5,000 సంవత్సరాల్లోకే వచ్చేసాము. మనం చాలా అదృష్టవంతులం. ఎవరైతే ఈ మనిషి జన్మని వాడుకోకుండా మళ్ళీ పుట్టుకలోకే వచ్చామనుకో, మనంత మూర్ఖులం ఇంకెవరం ఉండం. అంతే గదా! ఇప్పుడు ఒక బర్రె తంతానని తెలిసి గూడా దాన్ని ఎనక్కెళ్ళి తన్నించుకున్నామనుకో, వాళ్ళనేమని పిలుస్తాం? రైట్? సో, కలియుగ ప్రభావం చాలా దారుణంగా ఉంటది పెరిగే కొద్దీ. ధర్మం క్షీణిస్తూ ఉంటది. ఇప్పుడే బోలెడు న్యూస్‌లొస్తూ ఉంటాయి. ఇంకొక మళ్ళీ మనము యాహ్! యూ నో మోక్షం రాలేదనుకో, ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాం. ముందు కలియుగం ముందు ద్వాపర యుగం చూడండి. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు నడిచింది. అంతకంటే ముందు త్రేతాయుగం. త్రేతాయుగంలో రాముడొచ్చాడు. రాముడు ఇదంతా 12,00,00,000 ఆహ్, ఒక కో 12,00,00,000 12,00,000 12,96,000 సత్యయుగం. సత్యయుగం 1,72,00,000 అవును. ఎంత? 17,28,28,000 రైట్.
సో ఈ 4టిని కలిపితే ఒక దివ్యయుగం అంటారు. అంటే ఎంత 43,20,000 ఈ 4టిని కలిపితే. మన్వంతర అంటే ఏందంటే ఒక మనువు వస్తాడు. మనము ఐ థింక్ 52వ మన్వంతరం ఉన్నాము. ఒక దివ్యయుగం అంటే 43,20,000 సంవత్సరాలు. ఒక మన్వంతర అంటే 71 టైమ్స్ దివ్యయుగ. అంటే 30,67,20,000 సంవత్సరాలు. ఒక్క బ్రహ్మ రోజు. అంటే బ్రహ్మకి 12 అవర్స్ అంటే 14 టైమ్స్ మన్వంతర. సో బ్రహ్మ ఒకరోజు ఎంత? బ్రహ్మ ఒకరోజు 429,40,80,000 సంవత్సరాలు ఒక బ్రహ్మ కాలం ఒక రోజు. అవి 1000 యుగాస్. 429 కోట్లు. సో ఇది కాల ప్రభావం. కాలం అనేది ఈ విధంగా నడుస్తుంటది. మనం హార్డ్లీ ఎన్ని ఇయర్స్ బతుకుతాం, ఇది ఒక్కటే జీవితం అని అనుకో, 80 ఇయర్స్. సో మన 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 జీవితం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఒక సూర్యుడు ఒక పెద్ద ఫైర్ అనుకుంటే అందులో మనం ఒక నిప్పు కణం లాంటి వాళ్ళం. ఈ నిప్పు కణం గురించి ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాం, ఇంకోరికి ఎంత ట్రబుల్ ఇస్తూ ఉంటాం. అన్నెసరీ స్ట్రెస్, అన్నెసరీ డిప్రెషన్, అన్నెసరీ ఆతృత, యాంగ్జైటీ, అన్నెసరీ వివాదాలు. సో ఎవరైతే కాల ప్రభావాన్ని చూస్తారో, అందుకే అంటారు 100 సంవత్సరాలు చాలా ఇనిషియల్గా ఏంటంటే చాలా యంగ్గా ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటారు. 80 సంవత్సరాలు రాగానే కొంచెం నిదానంగా అయిపోతారు. ఎందుకంటే 80 సంవత్సరాలు చూశాక వాళ్ళ లైఫ్ వాల్యూలకు అర్థమయ్యి వాళ్ళు కొంచెం హంబుల్గా తయారవుతారు. కానీ 430 కోట్లు సంవత్సరాలు చూశారనుకో మనిషి, ఆ కాల ప్రభావాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే, 430 కోట్ల సంవత్సరాల కాల ప్రభావాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ మనిషి ఎలా ఉండాలి? 80 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనిషి నా ఈ లోకంలో నా వాల్యూ ఎంత పెద్ద లేదని చెప్పేసి చాలా హంబుల్ అయిపోతారు, వినయంగా తయారవుతారు. ఎవరైతే కాలాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదో, అదొక వన్ డే బ్రహ్మ. లార్డ్ బ్రహ్మ ఎన్ని రోజులు బతుకుతారు? 313 ట్రిలియన్ ఇయర్స్. 313 ట్రిలియన్ కోట్లలో చూసుకుంటే కోట్లు, ఇది వేలు, ఇది లక్షలు. ఓకే. ఇక్కడ చూసుకుంటే 3,34,67,840 కోట్ల సంవత్సరాలు. ఓకే, అది ఒక బ్రహ్మ బతికే రోజు. కానీ యాక్చువల్గా శాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు చేసే కర్మలు చాలా పుణ్యం అయితే ఏదో రోజు నువ్వు కూడా బ్రహ్మ కాగలవు. మన 80 సంవత్సరాల లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే మనకు ఒక అనిపిస్తుంది కదా. బట్ యాక్చువల్ నిజమైన పుణ్యకర్మాలు చేస్తే ఆ రేంజ్లో ఎక్స్పీరియన్స్ కాలాన్ని. మళ్ళీ కాలంలో ఏం పుడుతుంది? కాలంలో ప్రకృతి. నైట్ ఎక్స్పీరియన్స్ చేస్తావు, డే టైం ఎక్స్పీరియన్స్ చేస్తావు, చలికాలం ఎక్స్పీరియన్స్ చేస్తావు, ఎండాకాలం ఎక్స్పీరియన్స్ చేస్తావు, వసంతకాలం ఎక్స్పీరియన్స్ చేస్తావు, 12 మాసాలను ఎక్స్పీరియన్స్ చేస్తావు. అవన్నీ కాల ప్రభావం. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకో, మళ్ళా కష్ట సుఖాలు ఏమి ఎక్స్పీరియన్స్ చేయలేవు. అసలు మనిషి ఇక్కడికి వచ్చేది ఏంటంటే కష్ట సుఖాలు అనుభవించడానికి ఇక్కడికి వస్తున్నాడు, కోరికలు తీసుకోవడానికే. కష్టం తెలియకపోతే సుఖం తెలియదు, సుఖం తెలియకపోతే కష్టం తెలియదు.
ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాలశక్తి నుంచి పుడుతున్నాయి ఇవన్నీ. సో మచ్ సైన్స్. సో ఇవన్నీ అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళ మైండ్ యాక్చువల్ భగవంతుడి మీద స్థిరంగా పెట్టడం ట్రై చేస్తుంటారు. కాలాన్ని వృధా చేయకుండా. కాలాన్ని ఏ విధంగా వృధా చేస్తున్నాము? న్యూస్ చూస్తూ, మూవీస్ చూస్తూ, స్పోర్ట్స్ చూస్తూ, గాసిప్స్ చేస్తూ, అనవసర విషయాలు మాట్లాడుతూ. యాక్చువల్లీ ఇవన్నీ చెప్పాలి, నన్ను నేను కూడా సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకున్నా ఇవన్నీ చెప్తూ కూడా. మనకి ఒక ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ, కాలం గురించి, కాలం గొప్పతనాన్ని గ్లోరిఫై చేయడానికి. ఇప్పుడు కాలాన్ని ఎవరైతే గ్లోరిఫై చేస్తున్నారో భగవంతుని గ్లోరిఫై చేసినట్టే. ప్లస్ మన 80 సంవత్సరాల కాలంలోనే మనకి అఫ్కోర్స్ మాకు ఇప్పుడు 40 సంవత్సరాలు కూడా కాలేదు. 40 సంవత్సరాల లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసి మనం ఎంత గ్లోరిఫై చేస్తున్నాం భగవంతుని. కానీ బ్రహ్మ చూసారా? బ్రహ్మ అయితే మొత్తం అసలు బ్రహ్మ ఆ, ఉమ్, బ్రహ్మ ఏమంటారు, ఈవినింగ్ వచ్చాక మనకి మతి కూడా వస్తుంది. బ్రహ్మ సంహిత. బ్రహ్మ సంహితలో భగవంతుడు ఇంత టైం కాలం ఎక్స్పీరియన్స్ చేసేవాడికి బ్రహ్మ సంహితలో ఒక శ్లోకాన్ని ఒక విధంగా కృష్ణుణ్ణి గ్లోరిఫై చేస్తూ, ఆ, బ్రహ్మ సంహిత చూద్దాం ఒకసారి, 2 శ్లోకాలు చదువుదాం, ఎంత ఘనంగా ఉంటాయో. మనం 40 సంవత్సరాలు బతికినందుకే కాలాన్ని ఇంత గ్లోరిఫై చేస్తున్నాం కదా. ఆ, బ్రహ్మ సంహిత. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం చింతామణి ప్రకట సద్మసు కల్ప వృక్ష లక్షావృతేషు సురభిరవిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి వేణుం క్వనంతమరవింద దళాయతాక్షం బర్హావతాంసమసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ ఎన్ని కోట్ల సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు భగవంతుని గ్లోరిఫై చేస్తున్నారు చూడండి. కొందరికి మనకి 40 ఏళ్ళు రాగా, కొందరికి 80 ఏళ్ళు రాగా, కొందరికి 70 ఇయర్స్ రాగా, అప్పుడు లైఫ్ని గ్లోరిఫై చేయడం స్టార్ట్ చేస్తున్నాం. సో కాల ప్రభావం వెరీ బిగ్. రైట్. ఇంకా కర్మ. ఓకే. సో కాలం గురించి ఇంత మనం షార్ట్గా, బట్ డీపర్ వెళ్ళాలంటే భాగవతంలో ఉంటుంది ఎక్కువ కాలం గురించి, చాలా డీటెయిల్స్ ఉంటాయి. కాలము యాక్చువల్ చిన్నగా డెఫినేషన్ చేయాలంటే 2 పరమాణువులు ఒకరినొకరు టచ్ అయ్యి అతుక్కుపోవడానికి ఎంత టైం పడుతుందో, రైట్, ఆ సమయంతో స్టార్ట్ అవుతాను. అక్కడ బేసిక్గా 2 కదిలి ఒకరినొకరు కోయిన్సైడ్ అవ్వడం అది కాలం. కదలిక అంటే కాలం బేసికల్గా. ఎక్కడైతే కదలిక లేదో అక్కడ కాలం ఉండదు. రాయి కాలాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలదా? చేయలేదు. యాక్చువల్గా భాగవతం ప్రకారం చూసుకుంటే రాయిలో కూడా సోల్ ఉంటుంది. ప్రూఫ్ ఏంటి? ఎవరు చెప్తారు ఒక రాయిలో కూడా ఆత్మ ఉంటుందని? ప్రూఫ్ ఏంటి?
నాయిస్ రావడం. ఇంకా డైరెక్ట్ ఎవిడెన్స్. చాలా ప్రూఫ్స్ ఉన్నాయి చెప్పాలంటే. అహల్య. సో రాముడు కాలి తగిలే వారికి అహల్య పొజిషన్ ఏంటి? చెప్పు రమేష్. రాయ్. Yeah. వాళ్ళు టైం ఎక్స్పీరియన్స్ చేయలేదు. తను సత్యయుగము, రాముడు త్రేతాయుగంలో వచ్చాడు. సత్యయుగం ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది? 17,28,000 సంవత్సరాలు. మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? మ్యాక్సిమం 80. వెరీ గుడ్. సో ఇది కాల ప్రభావం. డెఫినెట్గా మనము టైం తీసుకొని ఈరోజు జూమ్ కాల్ విన్నాము, డిస్కస్ చేసాము. నాకు కూడా రిఫ్రెష్ అయినట్టున్నది. I think we are getting more sincere now. Work harder to glorify Krishna. Amazing. Adaram maduram hasitam maduram nayanam maduram. మధురాష్టకం చేయొచ్చు. తన భగవంతుడి గ్లోరీ చూసిన తర్వాత కళ రూపంలో మనం ఒక మధురాష్టకం పాడేయచ్చు. కానీ ఇప్పుడు టైం లేదు, మేము ట్రావెల్ చేయాలి. సో దీనికి సమయం అయిపోయింది. డెఫినెట్లీ మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. రేపు జూమ్ కాల్ లేదు. ఓకే, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈ టైంలో? నెక్స్ట్ నుంచి కర్మ గురించి డిస్కస్ చేద్దాం. కాలా నెంబర్స్ చూస్తే ఇల్యూషన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ వస్తున్నాయి. సో బికాస్ ఇమాజినేషన్ కూడా పాసిబుల్ కాదు. బట్ హౌ మనం ఎలా అప్లికేబుల్ చేసుకోవాలి దీన్ని బట్టి? అంటే వాంట్ ఈ నెంబర్స్ అని నేర్చుకొని ఏం చేస్తాము అసలు? యా 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 ఇవన్నీ హ్యూమిలిటీ పెంచాలి ఫస్ట్. ఇప్పుడు మనం జ్ఞానం గురించి 13వ అధ్యాయం 8వ శ్లోకం గురించి చేసాం కదా. అమానత్వం అదంబిత్వం. ఫస్ట్ వర్డ్ స్టార్ట్ చేసిన భగవంతుడు హ్యూమిలిటీ, వినయం. ఎప్పుడైతే వినయం రాదో అప్పటి వరకు మనిషికి జ్ఞానం రాదు. ఇప్పుడు చాలా మంది కొందరు వెళ్ళి సముద్రాన్ని ఎందుకు చూస్తారు? ఎందుకంటే మనం కొన్ని రోజులు మనుషుల్లో మధ్యలో మనం బతికి మనం చాలా పెద్దోడు అనుకుంటాం. ఎప్పుడైతే మనం ఒక చాలా పెద్దదాన్ని చూసామనుకో, అప్పుడు మనం ఏదైనా ఫీల్ అవుతాం? మనం ఇంత అని ఫీల్ అవుతాం. ఎప్పుడైతే ఇంత అని ఫీల్ అయ్యామో అప్పుడు అమానిత్వం కిక్ అవుతుంది. అంటే జ్ఞానము స్టార్ట్ అయ్యే సమయం ఆసన్నమైనది. సో వీటి విలువ ఏంటంటే టెక్నికల్గా నెంబర్స్ భయపడకు, కానీ ఇవి టిపికల్గా ఎక్కడ దారితీస్తాయంటే వినయానికి దారితీస్తాయి, భక్తికి దారితీస్తాయి. ఎప్పుడైనా మనం చిన్న కావాలంటే చాలా పెద్దదాన్ని చూడాలి. ఇప్పుడు ట్రంప్ ఇలా చూసాను అనుకో, తను ఇప్పుడు మన ప్రపంచంలో చాలా పెద్దవాడు అనుకుంటున్నాడు, బికాజ్ ఈజ్ ప్రెసిడెంట్. తను ఎప్పుడు చిన్నడు అవ్వగలడు? ఎప్పుడైతే చావు ఆసన్నమైందో, ఎప్పుడైతే తన టర్మ్ 10 years అయిపోతుందో అప్పుడు చిన్నవాడైపోతాడు. సో సిస్టమ్ మొత్తం భగవంతుడి ప్రకారం జరుగుతుంది ఇక్కడ. మంచోడి సిస్టము
చెడ్డోడి సిస్టము, ప్రెసిడెంట్ సిస్టము, గరీబోర్డ్ సిస్టము, సింహం సిస్టము, కుక్క సిస్టము, అన్ని భగవంతు ప్రకారం జరుగుతున్నాయి. సోల్జర్ సిచ్యువేషన్, టెర్రరిస్ట్ సిచ్యువేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై కృష్ణ. ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై కృష్ణ. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. మన పొజిషన్ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. సో ఈ మూడ్లో విల్ స్టాప్ దట్ కాల్. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ కృష్ణ హరే రామ హరే హరే రామ 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 హరే రామ రామ హరే రామ హరే. రామ హరే హరే.